ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నిన్న చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ డే 1 కలెక్షన్ వచ్చి దాదాపు 80 కోట్లు దగ్గర 100 కోట్ల దగ్గర అయితే ఉంది భయ్య. కాకపోతే వీళ్ళు ఫేక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే దాదాపు రికార్డ్ బ్రేకింగ్ గా 186 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన ఇంటర్నెట్ లోనే చెప్తుంది భయ్య. డే 1 వచ్చేసి 51 కోట్లు కలెక్ట్ చేసిందని. నెక్స్ట్ డే నుంచి ఖాళీ హౌసెస్ అయితే ఉన్నాయి. ఎక్కడ పేటిఎం లో గానీ 18K కి మించి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే లేదు. ఈ మాత్రం డౌన్ ఫాల్ అయితే ఎవరు ఊహించలేదు భయ్య గేమ్ చేంజర్ మూవీకి. అంతో ఏందో కలెక్ట్ చేస్తుంది అనుకుంటే ప్రొడ్యూసర్ కి అయితే భారీ లాసెస్ అయితే తప్పేలా లేవు. రికార్డ్ బ్రేక్ చేస్తుంది అనుకుంటే లేనిపోని చెత్త రికార్డ్స్ అయితే ఈ మూవీ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు భయ్య. డే 1 100 కోట్లకు మించి ఎక్కువ కలెక్ట్ అయితే చేయలేదు. దాదాపుగా వీళ్ళు చూస్తే ఫేక్ కలెక్షన్స్ 186 కోట్లు అని వేయడం జరిగింది. వీళ్ళు ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ చేయండి. ఎంతమంది చూడబోతున్నారో కామెంట్ చేయండి భయ్య. నేనైతే ఒకసారి చూసేపాటికి నాకైతే తలనొప్పి వచ్చిందని చెప్పొచ్చు ఈ మూవీ. కాకపోతే హిందీ నెట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు భయ్య. ట్రేడ్ అంచనా ప్రకారం 5 కోట్లు వస్తుంది అనుకుంటే అక్కడ ఏకంగా 7 కోట్లు వచ్చి ట్రేడ్ కే షాక్ ఇచ్చింది. ఈ విధంగా చూస్తే అక్కడ రామ్ చరణ్ గారి మార్కెట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు భయ్య. అక్కడ మూవీస్ కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లాంగ్ రన్ లో అక్కడ ఎంత వరకు వెళ్తుందో అయితే నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అదేవిధంగా తమిళనాడులో 2 కోట్లు, కేరళలో 5 లక్షలు అయితే రావడం జరిగింది. మూవీ రాంగ్లలో ఎంత వరకు వెళ్తుందో కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు రేపైతే డాకు మహారాజ్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. గట్టి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది ఈ మూవీకి. ఒక 2 రోజుల్లో అయితే మనకి సంక్రాంతి వస్తున్నాం.